హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో సెట్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఓకేనా కదా. సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఈచ్ లైన్ అనేది ఎలాంటి ఎర్రర్ లేకుండా సింటాక్స్ పర్ఫెక్ట్ సింటాక్స్ ఉండి లాస్ట్లో సెమీకోలన్తో ఎండ్ అయితే సో దాన్ని స్టేట్మెంట్ అంటారు, ఓకేనా. ఇన్స్ట్రక్షన్ ఆర్ ఏ స్టేట్మెంట్. సో దీన్ని స్టేట్మెంట్ అంటారు, ఓకే. ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే 3 టైప్స్ ఉన్నాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ ఈజ్ లూప్స్ ఆర్ ఇటరేటెడ్ statements, control statements or statements. Next one is jumping statements, jumping control statements, okay. Again మనకేంటి ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లోన మరి డివైడ్ అయినాయి. ఏంటి అంటే ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్స్ ఒకటి, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ స్విచ్ స్టేట్మెంట్, ఓకేనా. ఈ విధంగా డివైడ్ అయింది. అదే లూపింగ్ పార్ట్కి వచ్చేపాటికి ఇక్కడ మనకు 4 టైప్స్ అండి. యాక్చువల్గా 3 టైప్స్ అంటారు, బట్ ఇప్పుడు ఫోర్ టైప్స్ ఉంటాయి. ఏవి అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ అండ్ ఫర్ ఈచ్, ఓకే. ఈ 4 టైప్స్. అది జంపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేపాటికి ఏవి అంటే 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే బ్రేక్, రిటర్న్, కంటిన్యూ, ఓకే. ఈ 3 టైప్స్. సో ఫస్ట్ నేను కండిషనల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటి ఇఫ్ లూప్కి ఇఫ్ ఎల్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇఫ్ ఎల్స్తో వస్తాను. థ్యాంక్ యూ.